హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఛానల్లో 26 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మధ్యప్రదేశ్ అండ్ గోవా, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ గుజరాత్ స్టేట్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2 అండి. ఎవరైనా పార్ట్ 1 కనుక ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ వచ్చరికి ఫస్ట్ వన్ గార్బా, సెకండ్ వన్ దాండియా రాస్, థర్డ్ వన్ తిప్పని జురియన్, ఫోర్త్ వన్ బవాయి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో కనిపిస్తుందండి, ఇది వచ్చేసరికి గార్బా అండి. సెకండ్ ఇమేజ్లో కనిపిస్తుంది వచ్చేసరికి దాండియా రాస్ అండి. ఫస్ట్ వన్ గార్బా, సెకండ్ వన్ దాండియా రాస్ అండి. ఈ ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇవి గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అండి. గుజరాత్ స్టేట్ నుంచి టోటల్గా 6 వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చరికి చంపనేర్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ అండి. ఇది 2004లో రికగ్నైజ్ చేశారు. సెకండ్ వన్ వచ్చరికి ధోలవీరా అండి, ఇది 2014లో రికగ్నైజ్ చేశారు. థర్డ్ వన్ వచ్చరికి రాణిని వావ్, ఇది 2014లో రికగ్నైజ్ చేశారండి. రాణిని వావ్ సంబంధించినటువంటి సింబల్ ఏదైతే ఉందో అది ఇండియన్ రూపీస్ నోట్ మీద ప్రింట్ చేసి ఉంటుందండి. అది ఏ నోట్ అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ ఓల్డ్ అహ్మదాబాద్ అండి, ఇది 2017లో రికగ్నైజ్ చేశారు. ఫిఫ్త్ వన్ వచ్చరికి వైల్డ్ లైఫ్ శాంచురీ అండి, ఇది 2006లో రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చరికి లోతాల్ ఆర్కియాలజికల్ రిమైన్ ఆఫ్ హరప్పన్ ఫోర్ట్ టౌన్ అండి, ఇది 2014లో రికగ్నైజ్ చేశారు. వన్స్ అగైన్ రిపీటెడ్ చంపనేర్ పావన్గఢ్ ఆర్కియాలజికల్ పార్క్ 2014, ధోలవీరా 2014, రాణిని వావ్ 2014, ఓల్డ్ అహ్మదాబాద్ 2017, వైల్డ్ లైఫ్ శాంచురీ 2006, లోథల్ ఆర్కియాలజికల్ రిమైన్ ఆఫ్ హరప్పన్ ఫోర్ట్ టౌన్ 2014. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇన్ గుజరాత్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, ఇది అహ్మదాబాద్లో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది అహ్మదాబాద్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్స్ వచ్చేసరికి కాండ్లా పోర్ట్ అండి. ఇంతకుముందు ఇక్కడ కరాచీ పోర్ట్ అనేది ఉండేదండి. పాకిస్తాన్ తోటి సపరేషన్ తర్వాత దీన్ని కాండ్లా పోర్ట్న చేశారండి. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది జరుగుతుంటాయండి. కాండ్లా పోర్ట్ నుంచి ఎక్కువగా ఇండియా కోసం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేడియమ్స్ అండి. ఫస్ట్ వన్ కందేరి క్రికెట్ స్టేడియం అంటే ఇది రాజ్కోట్లో ఉంది. ఐపీసీఎల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండి, ఇది వడోదరలో ఉంది. మహాదేవ్ రావ్ ఎస్సీ ఇండియన్ గ్రౌండ్ అండి, ఇది వచ్చరికి రాజ్కోట్లో ఉంది. సర్దార్ పటేల్ స్టేడియం, ఇది వచ్చరికి అహ్మదాబాద్లో ఉందండి. వన్స్ అగైన్ రిపీటెడ్ కందేరి క్రికెట్ స్టేడియం, ఐపీసీఎల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మాధవరావ్ ఎస్సీ ఇండియా గ్రౌండ్, సర్దార్ పటేల్ స్టేడియం. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ స్టేడియమ్స్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి మిస్లెనియస్ అంశాలలో భాగంగా ఫస్ట్ వన్ గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ అండి. గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ వచ్చేసరికి ఇది 2008లో రికగ్నైజ్ చేశారు, ఇది బయోస్పియర్ అండి. నెక్స్ట్ నల్ సరోవర్ బర్డ్ శాంచరీ ఇది రామ్సర్ సైట్లో ఉందండి, ఇది 123 చదరపు కిలోమీటర్లు ఉందండి. నెక్స్ట్ మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వెస్ట్ బెంగాల్ అండి, ఇది 2114 స్క్వేర్ కిలోమీటర్తో ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి గుజరాత్ స్టేట్ అండి. సెకండ్ పొజిషన్ గుజరాత్ అండి, ఇది 1175 స్క్వేర్ కిలోమీటర్తో ఉందండి. ఫస్ట్ పొజిషన్ వెస్ట్ బెంగాల్, సెకండ్ పొజిషన్ గుజరాత్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి, అది వచ్చరికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. నెక్స్ట్ ఇంతకుముందు డిస్కషన్లో కాండ్లా పోర్ట్ గురించి చెప్పాం కదండి. నెక్స్ట్ ఇండియాలో లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది కూడా గుజరాత్కే అండి. ఇండియాలో లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది గుజరాత్ అండి. షార్టెస్ట్ అయితే గోవా స్టేట్ అని చెప్తామండి. ఒకవేళ స్టేట్ అయితే గుజరాత్ అని చెప్తాము. యూనియన్ టెరిటరీ అయితే అండమాన్ అండ్ నికోబార్ అండి, హైయెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్కి టైం డిఫరెన్స్ వచ్చేసరికి 2 hours ఉంటుందండి. అరుణాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ స్టేట్ టైం డిఫరెన్స్ ఎంత 2 hours ఉంటుంది. కాకపోతే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మాత్రం యావరేజ్ టైం అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్
స్టేట్ విత్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ ఎన్ఎస్ఎస్ ఫర్ ఎస్టిమేట్స్ 2011-12. ఇది థర్డ్ పొజిషన్లో ఉందండి. హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్లో థర్డ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ వచ్చేసరికి మేఘాలయ, సెకండ్ వన్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. 2011 సెన్సస్ ప్రకారం సెక్స్ రేషియో వచ్చేసరికి 909 ఫీమేల్ పర్ 1000 మేల్ ఉందండి గుజరాత్ స్టేట్లో. నెక్స్ట్ లిటరసీ రేట్ వచ్చేసరికి 79.31% తోటి ఉంది. నెక్స్ట్ టోటల్ జిఐ ట్యాక్స్ వచ్చేసరికి 7 ఉందండి. నెక్స్ట్ బార్డర్ షేర్ విత్ వచ్చేసరికి 4 బార్డర్ షేర్ చేసుకుంటుందండి. అందులో 3 డొమెస్టిక్, 1 ఇంటర్నేషనల్ అండి. డొమెస్టిక్ బార్డర్స్ వచ్చేసరికి మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండి. ఇంటర్నేషనల్ బార్డర్ వచ్చేసరికి పాకిస్తాన్ తోటి షేర్ చేసుకుంటుందండి. ఓకే అండి, దీస్ ఆల్ ఆర్ అబౌట్ గుజరాత్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైనా పార్ట్ 1 వీడియో కనుక మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో 26 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్సెప్ట్ మధ్యప్రదేశ్ అండ్ గోవా. ఈ 2 స్టేట్ వీడియోస్ కనుక అప్లోడ్ చేసినట్లయితే ఇండియాలో మొత్తం స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉన్నట్టే. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దీంతో పాటుగా ఛానల్లో క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ కూడా ఉంది, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ అందులో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.